హాయ్ అండి, వెల్కమ్ టు పెద్దక్కాస్ కిచెన్. ఏంటి పేరు మారింది అనుకుంటున్నారా? అవునండి, మన ఛానల్ నేమ్ లక్ష్మీనారాయణస్ కిచెన్ నుంచి పెద్దక్కాస్ కిచెన్గా మార్చామండి. ఇప్పటి నుంచి పెద్దక్కాస్ కిచెన్ అనే పేరుతోనే వీడియోస్ వస్తాయండి. సో వెల్కమ్ టు పెద్దక్కాస్ కిచెన్. ఇంక వీడియోలోకి వెళ్దామా? ఈ వేసవి కాలంలో మన పొట్టలోకి పెరుగన్నం వెళ్తే ఎంత హాయిగా ఉంటుందో కదా. అది కూడా ఇలా నోట్లో పెట్టగానే వెన్నలా కరిగిపోయేలా ఉంటే ఇంకెంత బాగుంటుందో కదా. ఇలా రావాలి అంటే మీకు నేను 3 టిప్స్ చెప్తాను. ఒకటి, మీరు రైస్ని వేడిగా ఉన్నప్పుడే మెత్తగా మ్యాష్ చేసుకొని అందులో 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ గోరువెచ్చని పాలు పోసి కలుపుకోండి. సెకండ్ టిప్, బాగా చిలికిన కమ్మటి పెరుగు 2.5 గ్లాసులు వేసి సాల్ట్ కూడా వేసి అన్నంలో కలపండి. థర్డ్ టిప్, 2-3 టేబుల్ స్పూన్స్ పాలమేగడను మ్యాష్ చేసుకొని అందులో వేసుకోండి. రెస్టారెంట్ స్టైల్ క్రీమీగా ఉండే కర్డ్ రైస్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ వీడియోలో చూపించిన విధంగా పోపు వేసి టేస్ట్ చేయండి. ఇలా క్రీమీగా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా నేను ఇచ్చిన టిప్స్ని ఫాలో అయ్యి ఈ విధంగా చేసుకోండి. ఆగండి, వీడియో చూసి వెళ్ళిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి మన ఛానల్ నేమ్ పెద్దక్కాస్ కిచెన్.